టూరిస్టు వాహనం అదుపు తప్పి లోయలో పడ్డంతో స్పాట్లో 8 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోరాఘడ్ జిల్లాలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. మువానీలోని సుని వంతెన వద్ద 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడ్డ మృతదేహాలను వెలికితీసి క్షతగాత్రులను రక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ వాహనం మున్సియారీ నుండి భోక్తా గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బండారి గ్రామ వంతెన సమీపంలో రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడిపోయింది వాహనం. గమ్యస్థానానికి కేవలం 25 అడుగుల దూరంలోనే ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్నవారంతా భోక్తా గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. మృతుల్లో 3 చిన్నారులు, 2 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం పైన రాష్ట్ర సీఎం ధామి స్పందించారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడం పైన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ధామి ఆకాంక్షించారు.